ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా ఎవ్వడైనా రాని ఏదైనా కాని తగ్గేదేలే, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్తో పుష్ప లో వాడివేడి దీనవ్వా తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కాని పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ అల్లు అర్జున్ తన భార్య శ్రీవల్లి రష్మికకి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్ ఫహాద్ ఫాజిల్ తో ఢీ కొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కాదు, వాటికి నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్తో. వాటికి ఏమాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనవ్వా ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ. ఇందులో పెద్ద గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తరువాత ఫస్ట్ పార్ట్లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా రాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఇంకా పవర్ఫుల్గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్లో ఒకదాని తరువాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా ఎవ్వడైనా రాని ఏదైనా కాని తగ్గేదేలే, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్తో పుష్ప లో వాడివేడి దీనవ్వా తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు